Hello all, welcome to Medicoma. Today we are going to discuss about యాంగ్జైటీ అనమాట. నార్మల్గా ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ముందు మ్యాథ్స్ నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ వచ్చింది, టెన్షన్ వచ్చింది, అన్నీ వచ్చాయి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మేము ఎట్లా మేనేజ్ చేసుకున్నాం అది అంతా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను. ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను అవుట్ ఆఫ్ 300 క్వశ్చన్స్లో ఓన్లీ 278 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తాను. ఎందుకు? రీజన్ ఏంటంటే ఫస్ట్ పేపర్ ఫస్ట్ పార్ట్ చాలా టఫ్ వచ్చింది నాకు. చూడగానే అబ్బా ఎగ్జామ్ ఫెయిల్ అవుతారా నేను అనుకున్నాను. ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్ కొంచెం ఈజీగా వచ్చింది, థర్డ్ పార్ట్ కొంచెం కష్టం వచ్చింది. సో యాంగ్జైటీ అలా క్యారీ అవుతూ ఉంది నాకు. క్యారీ అయ్యి ఏమైందంటే 12 క్వశ్చన్స్ అసలు నేను నెగ్లెక్ట్ చేసేస్తా. అంటే దానికి కనీసం ఏదో ఒక ఆన్సర్ కూడా పెట్టలేకపోయాను. సేమ్ ఇదే యాంగ్జైటీ ఫస్ట్ పేపర్లో యాంగ్జైటీ సెకండ్ పేపర్ కూడా క్యారీ అయింది నాకు. అక్కడ ఇంకో 10 క్వశ్చన్స్, మొత్తం దాదాపు 22 క్వశ్చన్స్ వరకు నేను అసలు అటెంప్ట్ కూడా చేయలేదు బికాజ్ ఆఫ్ యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ ఇప్పుడు అంటే ఎగ్జామ్ టైంలో స్టార్ట్ అయింది కాదు. నాకు ఎగ్జామ్కి నాకు బాగా గుర్తు, నేను లైబ్రరీకి వెళ్ళేవాడిని బయట. దాదాపు 1 మంత్ ఇంకా ఎగ్జామ్కి ఉంది అనగా నాకు మొత్తం ఇంకా నిద్రపోతుండే, నిద్ర వచ్చేది కాదు. అంటే పాస్ అవుతానా లేదా, ఒకవేళ పాస్ అవ్వకపోతే ఎట్లా, పేపర్ టఫ్ వస్తే ఎలాగా, ఒకవేళ ఫెయిల్ అయితే మా రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఇవే మైండ్లో తిరిగేవన్నమాట. సో మనకి ఇలాంటి టైంలో మనకి అసలు ఇంకా ఆ బుక్ మీద ఇంట్రెస్ట్ రాదు, చదవాలనిపించదు, ఇంకెన్నాళ్ళు ఇట్టాగా అనిపిస్తుంది అనమాట. కానీ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కంపల్సరీ చదవాలి. ఆ 1 మంత్ కూడా చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. ఎందుకు క్రూషియల్ పీరియడ్ అంటున్నానంటే ఈ లాస్ట్ 1 మంత్లో మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తామో, ఏ టాపిక్ అయితే రివిజన్ చేస్తామో మనకి బ్రెయిన్లో ఈజీగా ఫ్లాష్ అవుతుంది అనమాట క్వశ్చన్ చూడగానే. ఈ టైంలో కొంతమంది ఏం చేస్తారంటే, మా ఫ్రెండ్ అది వాడుతున్నాడు సోర్సు, నా ఫ్రెండ్ ఇది వాడుతున్నాడు, అబ్బో లాస్ట్ ఇయర్ మా సీనియర్ అది వాడినందుకు ఎక్కువ వచ్చాయి. అది ఏం కుదరదు. ఉన్న బుక్సే, ఆల్రెడీ చదివిన బుక్సే ఎన్నిసార్లు రివిజన్ చేస్తారో వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది పాస్ అవ్వడానికి. అర్థమైందా? ఇంకోటి, ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఎన్ని వీలైతే అన్ని జీటీసీ ఇవ్వాలి. జీటీసీ ఇవ్వడమే కాకుండా వాటిని రివ్యూ కూడా చేయాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, నీకు జీటీసీ ఇవ్వడం వల్ల బ్రెయిన్ ట్రైన్ అవుతుంది అనమాట. ఎలాగా, ఒకేసారి నువ్వు 5 అవర్స్ 3 అవర్స్ కూర్చోవాలంటే మ్యాక్సిమం 1 అవర్కి నీ బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం సంగతి, అసలు ఈ బ్రెయిన్ ఏం చేస్తున్నావు నీకు అర్థం కాదు. సో దాన్ని మనం ట్రైన్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ జీటీస్ ఇవ్వాలి, వాటిని రివ్యూ చేయాలి. ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఏ పార్ట్లో మనకు పర్టికులర్గా తప్పు అవుతుంది అనేది నీకు తెలియాలి. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, నేను అందరికీ నార్మల్లీ యాంగ్జైటీ అనేది, టెన్షన్ అనేది, పాస్ అవుతామా లేదా, ఏంది సంగతి, అవన్నీ వస్తూనే ఉంటాయి నార్మలే. అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా చదువుతూనే ఉండండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ మనకి మెయిన్. ఎందుకంటే ఎఫ్ఎంజీస్కి ఇండియాలో మనం అసలు రికగ్నిషనే కాదు ఇది లేకపోతే. జస్ట్ 12th పాస్ అయ్యి 6 years 7 years వరకు ఏదో డిగ్రీ చేశాను. అది కూడా ఇక్కడ కాదు, వేరే ఫారిన్ కంట్రీ. ఇక్కడ నువ్వు 12th పాస్ అయ్యి ఏదో సంథింగ్ చేసే కోర్సు, అర్థమైందా? అఫీషియల్ డాక్టర్ అయితే కాదు నువ్వు. ఎఫ్ఎంజీ రాయకపోతే, దాన్ని పాస్ అవ్వకపోతే, ఇంటర్న్షిప్ చేయకపోతే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యాను తుమ్కూరులో, కర్ణాటక. సో ఆ కాలేజ్ గురించి ఏం చేస్తున్నాను, ఎట్లా జరుగుతుంది నాకు ఇంటర్న్షిప్, అసలు చదవడానికి అవుతుందా లేదా అనే దాని మీద కూడా ఎప్పుడైనా ఖాళీ దొరికితే వీడియో చేస్తాను. సో అప్పటిదాకా మీరందరూ ఎఫ్ఎంజీ మామూలు కొంచెం గట్టి చదవండి, రివిజన్లు చేయండి, చీటీలు ఇవ్వండి. మిస్టేక్ బుక్స్ ఉంటాయి, మనం ఆల్రెడీ తప్పు చేసింటాం కదా క్వశ్చన్ బ్యాంక్స్లో, వాటిని రివ్యూ చేయండి, చదువుతూనే ఉండండి. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.